శ్రీకృష్ణుడికే కాకుండా అర్జునుడికి కూడా కృష్ణుడు అని పేరుంది, ద్రౌపదికి కూడా కృష్ణ అని పేరుంది. అర్జున ఫల్గుణ పార్థ కిరీటి శ్వేతవాగనగ బీభత్సో విజయ కృష్ణ సవ్యసాచీ ధనంజయ అని విరాట పర్వంలో వస్తాయి ఆయన పేర్లన్నీ. అలఘులు కృష్ణ పార్థులు మహాత్ములు యాదవ కౌరవాన్వయంబులు వెలుగించుచున్న నృప పూజ్యులు వీరల నీకు నోర్వగా నలవియే వీరు తొల్లియు సురాసుర యుద్ధమునాడు దైత్యులన్ వెలయగనోర్చియున్న రణవీరులుగా వుటమున్నెరుంగవే. ఓ ఇంద్ర, కృష్ణార్జునులు చాలా గొప్పవాళ్ళు, మహాత్ములు, యాదవ కౌరవ వంశాలను వెలిగించే పూజ్య ప్రభువులు. వీళ్లను ఓడించడం నీకు సాధ్యమవుతుందా? పూర్వం దేవదానవ యుద్ధంలో రాక్షసులను వీళ్ళు ఓడించడం ఇది వరకు నీకు తెలియదా? మర్చిపోయావు అప్పుడే. నీ ప్రియమైనటువంటి తక్షకుడు ఇక్కడ లేడు, నీ మిత్రుడు ఇక్కడ లేడు. ముందుగానే కురుక్షేత్రానికి వెళ్లి ఈ కాండవ దహనం వల్ల కలిగే ప్రమాదాల నుంచి తప్పించుకున్నాడు. అగ్ని వల్ల కాండవం దహించకపోతుందని పూర్వమే బ్రహ్మ చెప్పాడు. అందువల్ల ఇది అగ్నిహోత్రుడికి ఆహారం అయింది. ఇక దీనికోసం నువ్వు దుఃఖపడద్దు, నువ్వు ఆలోచించద్దు అని చెప్పగానే దేవేంద్రుడు దేవతా సమూహతలతో తిరిగి వెళ్ళిపోయాడు అమరావతికి. బలయుతులు మనుజసింహులు నలి కృష్ణార్జునులు సింహనాదములు వియత్తలములను దిక్కులు బధిరంబులుగా చేసిరి త్రిలోకంబులు భయమందన్. మహాబలవంతులు మానవ శ్రేష్ఠులైనటువంటి ఆ కృష్ణార్జునులు 3 లోకాలు భయపడేటట్లుగా, ఆకాశము దిక్కులు చెవిటివయ్యేటట్టుగా పెద్ద సింహనాదాలు చేశారు. అలాంటి సమయంలో నముచి అనేటువంటి రాక్షసుడి యొక్క తమ్ముడు మయుడు, వాడి పేరు, ఆ మయాసురుడు ఖాండవం నుండి బయటపడలేక తక్షకుడు ఇంట్లో దిక్కుతోచకు తిరుగుతూ తనని అగ్నిహోత్రుడు చుట్టుముట్టగా శ్రీకృష్ణుడు చంపడానికి వస్తే భయపడిపోయి అర్జునుడి యొక్క చాటుకొచ్చి దాక్కున్నట్టు వాడు. శరణాగత రక్షణ తత్పరుండు ధనంజయుండు మయుని ప్రాణముగా చల్ కరుణను శరణాగతులకు పురుషుల రక్షించునంత పుణ్యము గలదే అని సూక్తేశారు ఇక్కడ నన్నయ్య గారు. శరణు కోరి వచ్చిన వాళ్ళని రక్షించడంలో మనస్సు ఉన్నటువంటి అర్జునుడు మయుడి యొక్క ప్రాణాలు రక్షించాడు. శరణు కోరిన వాళ్ళను దయతోటి రక్షించటం వంటి పుణ్యం ఇంకోటి ఉన్నదా ఎక్కడైనా అంటే లేదు అని అర్థం. అంత గొప్ప పుణ్యం. నానా రుచిరార్థ సూక్తికి నిధి అయినటువంటి నన్నయ్య గారు ఇక్కడ శరణాగత రక్షణ మహాపుణ్య కార్యం అని ప్రవచించినటువంటి ఈ సూక్తి ఒక మేలిమి రత్నం. మయుడు, అశ్వసేనుడు, మందపాలుడు యొక్క కుమారులు, శారంగములు అనేటువంటి పక్షులు 4, మొత్తం 6 మంది ఆ దావాగ్ని నుండి తప్పించుకున్నారు. తక్కిన ప్రాణులన్నీ ఆ దావాగ్నిలో, ఆ ఖాండవ ప్రస్థంలో చచ్చిపోయినాయి. మయుడు, అశ్వసేనుడు తక్షకుడు యొక్క కొడుకు. మయుడు రాక్షసుడు, దేవశిల్పి. అలాగే మందపాలుడు అనేటువంటి ముని యొక్క కొడుకులు శారంగములు అనేటువంటి 4 పక్షులు, వీళ్ళు మాత్రమే తప్పించుకున్నారు అని చెప్పగానే విని జనమేజయుడు వైశంపాయనుడితోటి ప్రశ్న వేస్తున్నాడు. ఓ వైశంపాయన మహర్షి, మయుడు, అశ్వసేనుడు ఆ దావాగ్ని నుండి తప్పించుకున్న విధం నాకు అర్థమైంది. కానీ మందపాలుడు కుమారుడైనటువంటి 4 శారంగ పక్షులు ఎట్లా తప్పించుకున్నారో తెలుసుకోవాలనేటువంటి కోరిక నాకున్నది, చెప్పండి అని అడిగాడు. ఇప్పుడు మందపాలోపాఖ్యానాన్ని చెప్తున్నారు జనమేజయుల వారు. జనమేజయుడికి వైశంపాయనుల వారు చెప్తున్నారు. జనపాల మందపాలుండను ముని ముక్షుండు తొల్లి అత్యుగ్ర తపంబునరించే బ్రహ్మచర్యంబున దివ్య సహస్రవర్షములు
నైష్ఠికుడై. ఓ జనమేజయ మహారాజా, పూర్వం మందపాలుడు అనేటువంటి ఒక మహాముని బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించి 1000 దేవతా సంవత్సరాలు నిష్ఠతోటి భయంకరమైన తపస్సు చేశాడు. మామూలు సంవత్సరాలు వేరు, దేవతా సంవత్సరాలు వేరు. మామూలు సంవత్సరం అంటే 365 రోజులు మనకు ఒక సంవత్సరం. కానీ 365 రోజులు అంటే దేవతలకు ఒక్కరోజే. కాబట్టి దాన్ని బట్టి దేవతా సంవత్సరం అంటే ఎంత పెద్దదో అర్థం చేసుకోండి. అమ్ముని యోగాభ్యాసవశమ్మున దేహంబు విడిచిచని పుణ్యుల లోకములు సొరగానక వడి త్రిమ్మరి దేవతలగాంచి ధృతినిట్లనియం. ఆ మందపాల మహాముని యోగాభ్యాసం చేత ఆ 1000 సంవత్సరాల తపస్సు అయిపోయిన తర్వాత శరీరాన్ని విడిచిపెట్టాడు. కానీ పుణ్యలోకాలలో ప్రవేశించలేకపోయాడు. వెంటనే వెనుదిరిగి దేవతలతోటి ధైర్యంగా ఈ విధంగా అడిగాడు, నాకు పుణ్యలోకాలు లేకుండా పోవడానికి నేనేం పాపం చేశాను అని అడిగాడు. అప్పుడు దేవతలు అన్నారు, ఎంత తపం వనరించినయు సంతానము లేనివారు సద్గతి బొందన్ కాంతురే, నీ తపమేటికి సంతానము వడయు మరిగి సన్మునినాథ. ఓ మునీశ్వర, ఎంత తపస్సు చేసినా కూడా సంతానం లేనటువంటి వాళ్ళు మోక్షాన్ని పొందలేరయ్యా. అందువల్ల నీ తపస్సు వల్ల ప్రయోజనం లేదు. నువ్వు వెళ్ళి భూలోకానికి సంతానం పొందు అన్నారు. దేవతలు ఆ విధంగా చెప్పగానే మందపాలుడు మానవ లోకానికి తిరిగి వచ్చాడు. త్వరగా తాను పుత్రులను పొందడం ఎట్లా సాధ్యమవుతుందా అని ఆలోచించాడు. పక్షులలో సంతానం చాలా ఎక్కువ కావడం చూశాడు. అప్పుడు మగ లావుక పక్షి రూపం ధరించాడు ఆయన. లావుక పక్షి, ఆడు లావుక పక్షి అయినటువంటి జరిత అనేటువంటి పక్షితోటి భోగించాడు. అప్పుడు జరితారి, సారిస్కృక్కు, స్తంభమిత్ర, ద్రోణుడు అనేటువంటి 4 కొడుకులు బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళని కన్నాడు. 4 పక్షులే, కానీ బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు. వాళ్లను ఖాండవ వనంలో ఉంచి తాను మొదటి భార్య అయినటువంటి లభితతో కలిసి విహరిస్తూ ఒకరోజు ఖాండవ వనాన్ని కాల్చే ప్రయత్నంలో వస్తున్న అగ్నిహోత్రులను చూచి అగ్ని సూక్తాలతోటి స్తోత్రం చేసి ఈ విధంగా అన్నాడు. మందపాలుడు, నీవఖిల ధర్మమూర్తివి, నా వీర్య ప్రభువులైన 4 సుతులన్ లావుకల కరుణ కావుము, పావక భువనోపకార పర్యాప్తమతి. లోకానికి ఉపకారం చేయటంలో శక్తివంతమైన మనస్సు కలిగినటువంటి ఓ అగ్నిహేత్ర, నీవు పరిపూర్ణ ధర్మమూర్తివి. నా వీర్య నుండి పుట్టినటువంటి 4 కుమారులు లావుక పిట్టలున్నాయి, ఈ ఖాండవ వనంలో ఉన్నారు, దయదలిచి వాళ్ళని రక్షించు అని ప్రార్థించాడు. ఆ మందపాలుడి యొక్క ప్రార్థనని మన్నించి ఆ 4 శారంగ పక్షులకి అగ్నిదేవుడు అభయమిచ్చి రక్షించాడు. ఇక ఇక్కడ తనయుల అజాత పక్షుల అనల శిఖాభీతి చెంచలాత్ముల ఎటయు చననేరని బాలకులను జననియు వీక్షించి లోక సంతాపితయ్యి. నాయన జనమేజయ, ఆ అడవిలో ఉన్నటువంటి పక్షులు సంగతి చెబుతున్నాడు. ఇక రెక్కలు రానటువంటి వాళ్ళు, ఎగరటం చేతకానటువంటి వాళ్ళు, నిప్పు మంటలు చూచి భయం వల్ల చెలించే మనస్సు కలిగినటువంటి వాళ్ళు, ఎక్కడికి వెళ్ళలేనటువంటి వాళ్ళు, పసివాళ్ళైనటువంటి కుమారులను చూచి ఆ 4 కన్నటువంటి తల్లి జరితారి చాలా దుఃఖించింది. వీరల దోడ్కొని పోవగనేరను
బాలకుల పెట్టి నిర్దయ బుద్ధిన్ వీరల తండ్రి క్రియంచననేరను విధికృతము కడవనేరగలావే. ఆ తల్లి అనుకుంటున్నది, వీళ్ళనా వెంట పెట్టుకొని పోలేను, నలుగురున్నారు వాళ్ళు, వీళ్ళ తండ్రిలాగా దయమాలి ఇక్కడే విడిచిపెట్టి పోలేను. విధి యొక్క కృతం తప్పించుకోవటం ఎవరికీ సాధ్యం కాదు కదా. విధికృతము కడవనేరగలావే. ఇది నన్నయ్య గారి యొక్క నానా రుచిరార్థ సూక్తులలో ఇది కూడా ఒకటి. విధి బలీయము, అనుల్లంఘనీయము అంటారు పెద్దలు. ఇది ప్రళయాగ్నివోల దశలల్లను కప్పగా విస్ఫులింగముల్ వదలగా వాయుసారథి జవంబున దానిట వచ్చే ఏమి సేయుదు సుతులారా. ఈ బిలము నొయ్యన పోయి చొరుండు దీని కప్పెద ఘనపాంసుజాలముల భీమ శిఖావళి దాకకుండగన్. ఓ పుత్రులారా, ప్రళయాగ్నిలాగా ఈ నిప్పు కణాలు దిక్కులన్నింటినీ కప్పేస్తున్నాయి. అగ్నిదేవుడు వేగంగా ఇటువైపే వస్తున్నాడు. ఏం చేయాలి? వెంటనే మీరు ఈ బొరియలోకి దూరండి. బొరియా అంటే నేలకుండేటువంటి ఒక రంధ్రం. భయంకరాలైనటువంటి మంటలు తాకకుండా దుమ్ముతోటి నేను ఈ బొరియను కప్పేస్తాను. అప్పుడు మీరు లోపల హాయిగా ఉంటారు. కొడుకుల బ్రహ్మవిత్తముల గోరిన ఎట్టుల వీరి నల్వురన్ పడసితి ఇమ్మహాత్ముల అపాయమునందొకయుండ పెంచుచున్ నడపు మటంచు నన్ను మునినాథుడు మీ జనకుండు పంచి ఇప్పుడ ఎటయేనిబోయే హుతభుక్ ప్రళయంబుతలంపక అక్కట. మునీశ్వరుడైనటువంటి మీ తండ్రి కోరుకున్న విధంగా బ్రహ్మజ్ఞానం కలవాళ్ళు నలుగురు కొడుకులను కన్నాను. ఈ మహాత్ములకు అపాయం కలగకుండా పెంచు అని నన్ను ఆజ్ఞాపించి అగ్ని ప్రమాదాన్ని ఊహించకుండా తలుచుకోకుండా ఈ ప్రమాద స్థితి ఏర్పడినప్పుడే ఎక్కడికో వెళ్ళాడు మీ నాన్న అని దుఃఖించే తల్లిని చూచి పెద్ద కొడుకైనటువంటి జరితారి ఈ విధంగా అంటున్నాడు. బిలము సొచ్చిమేని నందెలుక చంపు నిందయుండితిమేని తానేర్చునగ్ని ఎలుకచే చచ్చుట కంటే ఈ జ్వలన శిఖల క్రాగి పుణ్యలోకంబులగంతు మేము. ఎంత జ్ఞానమో చూడండి. అమ్మా, కలుగులోకి దూరామా, అందులో ఉన్నటువంటి ఎలుక మమ్మల్ని చంపేస్తుంది. పోనీ ఇక్కడే ఉందామా అంటే అగ్నిదేవుడు కాల్చి బూడిచ్చేస్తాడు. అమ్మా, ఎలుక చేత చావడం కంటే ఆ దిక్కుమాలిన ఎలుక చేతిలో అగ్నిజ్వాలలో పడి మహాపుణ్యాత్ముడైనటువంటి అగ్ని చేత కాల్చబడి పుణ్యలోకాలకు పోవటం మాకు మేలు కదా అని అన్నాడు పెద్ద కుమారుడు. అప్పుడు జరితారి అంది, ఆ పిల్లవాడు, అమ్మా, అంతేకాకుండా మేము మాంసముల ముద్దలమై ఉన్నందువల్ల నేల బొరియలో ప్రవేశిస్తే ఎలుక వల్ల ప్రమాదం తప్పదు. అక్కడ మేమేం చేయలేము ఎలుకని. ఇక్కడే ఉంటే అగ్ని భయం అనుమానాస్పదం. ఒకవేళ అగ్ని మమ్మల్ని కాలుస్తుందో కాల్చదో. ఎలాగంటే జ్వలనంబు వాయువశమున తొలగుడు జీవనము మాకు దొరకును కృచ్ఛంబుల సంశయయుత కార్యంబులు కర్తవ్యములు నియతములు వర్జ్యముల్. ఏమి మాట చెబుతున్నారు నన్నయ్య గారు. మంట గాలి వశాన గనక ఒకవేళ తొలగిపోతే మేము బ్రతికి బట్టకడతాం, అంతే కదా. గాలి వేరే దిక్కుకు వీచింది అనుకోండి, మంట మా వైపు రాదు, అప్పుడు మేము బ్రతికిపోతాం. కష్ట సమయాలలో బాధ కలిగితే కలగవచ్చు, కానీ లేకపోతే తప్పించుకోవచ్చు అని అనిపించే పనులు చేయ తగినవి అన్నాడు. బాధ తప్పదు అనిపించే పనులు విడవాలి అన్నారు. ఈ పని చేస్తే బాధ వస్తుంది అంటే ఆ పని మానేయాలి.
ఇక్కడేమిటి, ఆ బొరియలో దూరితే ఎలుగొచ్చి తింటుంది, అది బాధ. ఇక్కడుంటే ఒకవేళ అగ్నిదేవుడు దయదలిచి, లేదు వాయుదేవుడు దయదలిచి వేరే దిక్కుకు వీస్తే మేం బతకచ్చు. కష్ట సమయాలలో కరదీపికల వలె మానవునికి ఉపయోగించే ఈ సూక్తి నానా రుచిరార్థ సూక్తికి అద్భుతమైనటువంటి నిదర్శనం. ఒక మేలి రత్నం ఈ పద్యం. కాబట్టి అమ్మా, మేము నీవు చెప్పినట్లు బిలంలోకి వెళ్ళాం. నీవు మా మీద మమకారాన్ని విడిచిపెట్టు, వెళ్ళిపో. మేము కాలిపోయినా నువ్వు గనక జీవించి ఉంటే మళ్ళీ పుత్రులను పొందగలుగుతావు. చూసారా, తల్లి అనేది ఉంటే భర్త ఎటు వేరే చోట ఉన్నాడు కాబట్టి మళ్ళీ పిల్లల్ని కనగలుగుతావు. నీ పుణ్యం వల్ల మాకు అగ్నిభయం గనక తొలగిపోతే నీవు మళ్ళీ మా వద్దకు వచ్చి అప్పట్లాగే ఉంటావు, మమ్మల్ని ప్రేమిస్తావు, మమ్మల్ని రక్షించుకుంటావు అని కొడుకులంతా మురికారు. వాళ్ళను చూచి చరిత కన్నీరు నిండినటువంటి కన్నులు కలది. ప్రక్కనే ఉన్నటువంటి చెట్లను, పొదలను, అడవులను దహించడానికి ఉత్సాహంతో వస్తున్నటువంటి అగ్నిహోత్రుని చూచి ప్రాణభయంతో ఆకాశానికి ఎగిరిపోయింది ఆ తల్లి. నలుగురు 4 వేదముల మంత్రములొప్ప బ్రహ్మముఖములు ఓలన్ వెలయంగ స్తుతించుచు అలఘులు మాకు అభయము అభయమని అయ్యనలు. బా, 4 వేదాలు లాంటి వాడు తండ్రి, మహాత్ములైనటువంటి ఆ శారంగ పక్షులు 4 బ్రహ్మదేవుడి యొక్క 4 ముఖాల వలె 4 వేద మంత్రాలతో గొప్పగా స్తోత్రం చేస్తూ మాకు అభయం ఇవ్వమని అగ్నిహోత్రుడి ప్రార్థించారు. ఇది ప్రార్థనకి దేవతలు లొంగుతారు. ఇది అక్కడ వైభవం. అగ్నిదేవుడు పూర్వమే మందపాలుడు చేసినటువంటి ప్రార్థనను గుర్తు తెచ్చుకున్నాడు. అట్లాగే ఆ 4 శారంగ పక్షులు చేస్తున్నటువంటి ప్రార్థన విన్నాడు, వేద మంత్రాలను. అప్పుడు అవి ఉన్నటువంటి చెట్టును భక్షించకుండా వదిలిపెట్టేశాడు. ఆ జరిత దాన్ని చూసి సంతోషపడి మళ్ళీ కొడుకుల దగ్గరికి వచ్చి సుఖంగా ఉన్నది. అప్పుడు మందపాలుడు దేవేంద్రుడి యొక్క వనం ఖాండవం అగ్నిదేవుడి చేత కాల్చబడినట్టుగా తెలుసుకున్నాడు ఈ పక్షుల తండ్రి. దానిలో ఉన్నటువంటి తన భార్యాపుత్రులను తలచి బిక్కిలి దుఃఖించి తన మొదటి భార్య అయినటువంటి లపితతో ఈ విధంగా అన్నాడు. మొదటి భార్య లపిత. తరుణుల అజాత పక్షుల చరణంబులు లేని వారి శారంగేయుల నల్వురనొక్కతే ఎట తోడ్కొని అరుగంగా నేర్చు చరిత ఆపద గడవం. ఓ సఖి, చిన్నవాళ్ళు, రెక్కలు రానివాళ్ళు, కాళ్ళు కూడా రానివాళ్ళు అయినటువంటి నా శారంగేయులు 4 నా భార్య జరిత ఒక్కతే ఆపద గడిచేటట్లుగా ఎక్కడికి తీసుకొని వెళ్ళగలుగుతుంది? మరచునొకో మరవకుండియు ఎరుగకయుండునొకో అనలుడెరిగియు నెడనే మరునొకో పుత్రుల కావక కరుకొని నమ్మంగనగునే క్రూరాత్మకులం. ఓ సఖి, అగ్నిహోత్రుడు నా ప్రార్థనని మర్చిపోయాడేమో, లేదా మరిచిపోతాడేమో. ఒకవేళ మరిచిపోకపోతే నా పుత్రులైనటువంటి శారంగులని గుర్తుపట్టలేకపోతాడేమో, లేదా గుర్తించిన సమయం వచ్చినప్పుడు ప్రయత్నించి రక్షించకుండా మోసగిస్తాడేమో. ఏమో, దుర్మార్గులను నమ్మకూడదు కదా అన్న. సర్వాన్ని దహించి బాధించే స్వభావం కలిగిన వాడు కావటం వల్ల అగ్నిదేవుడు క్రూరాత్ముడు అన్నాడు అగ్నిదేవుడిని. తనయుల క్షేమాన్ని గూర్చినటువంటి తండ్రి హృదయాందోళన ప్రతిఫలించే పద్యం ఇది. ఎరుకలో కృతజ్ఞతని, మరుపులో కృతజ్ఞతని నన్నయ్య గారు ఎంతో ప్రసన్న గంభీరంగా ఈ చిన్న కంద పద్యంలో ప్రతిపాదించారు. అనేక లఘువుల మధ్య ఎక్కడో ఒక గురువు ప్రయోగించి అది హృదయాందోళనకు సూచనంగా
ఛందశిల్పౌచితి పాటించినటువంటి విధానం అనుపమానం. అన్ని లఘువులే ఇక్కడ. చివర క్రూరాత్ములకు అందెక్కర గురువు వేశాడు. నమ్మంగా అక్కడ ఒక గురువు పడింది చూడండి. యుండు నొకో యుమ్ అనే దగ్గర ఒక గురువు పడింది అనుకుంటున్నానే, నాకు తెలిసినంత వరకు. అప్పుడు లభిత అన్నది, నా యొద్దన ప్రార్థించిన వాయుసుఖుండపుడు నీకు వరదుండై శారంగేయుల నలురగాతును ధీయుతయని పలికే మరచితే మునినాథ. ఓ మునీశ్వర, నా ఎదుటే మీరు ప్రార్థించినప్పుడు ఆ అగ్నిదేవుడు శారంగేయులు నలుగురిని రక్షిస్తానని చెప్పినటువంటి సంగతి మరిచిపోయావా? భార్య మీద ప్రేమతో నీవు దాని యోగక్షేమాలు విచారిస్తున్నావు. అది పక్షి, ఎక్కడికైనా పరిగెత్తగలదు, దానికేమీ కాదు, చింతించొద్దు అని లభిత అనగానే మందపాలుడు చిరునవ్వు నవ్వి, వశిష్ఠుడి వంటి పురుషుడినైనా కూడా అరుంధతి వంటి భార్య కూడా స్త్రీ విషయంలో అనుమానించకుండా ఉండదు, ఇది స్త్రీలకు సహజం అని లభితను విడిచిపెట్టి ఖాండవ వనానికి వచ్చి కొడుకులతో కూడి క్షేమంగా ఉన్న చరిత్రను చూచి తృప్తి పొంది తన ఇష్టం వచ్చినటువంటి చోటికి వెళ్ళిపోయాడు. అగ్నిదేవుడు కూడా ఏ ఆటంకం లేకుండా ఖాండవ వనంలోని ఔషధాలను ఉపయోగించుకొని రోగాన్ని తొలగించుకొని కృష్ణార్జునులు ఇద్దరిని కూడా దీవించి వెళ్ళిపోయాడు. ఇక్కడ యోగక్షేమాలు అన్నాడు. యోగం అంటే ఇంతకు ముందు లేని భాగ్యం కలగడం యోగం. చూడండి, ఇంతకు ముందు లేనటువంటి భాగ్యం కలిగితే వాడికి యోగం పట్టింది అంటాం. క్షేమం అంటే ఇంతకు ముందు కలిగినటువంటి యోగం చెడిపోకుండా ఉండడం. చూడండి, ఒకడికి యోగం బట్టి బాగా కోటీశ్వరుడయ్యాడు. క్షేమంగా ఎప్పుడు ఉంటాడు? ఆ కోర్టులో ఎవడో ఇన్కమ్ ట్యాక్స్ వాడు వచ్చి పట్టకపోనంత వరకు. అది ఇక్కడ అరుంధతి వశిష్ఠులు ఆదర్శ దంపతులు. అటువంటి దంపతుల్లో కూడా స్త్రీల విషయంలో భార్య భర్తను శంకిస్తుంది అని ఒక అభిప్రాయం వ్యక్తం చేశాడు. అంటే లోకంలో అన్య స్త్రీల యొక్క యోగక్షేమాలలో భర్త ఆసక్తి చూపడాన్ని ఏ భార్య కూడా సహించదు. అది స్త్రీ సహజ లక్షణం అని ఇక్కడ నన్నయ్య గారు చెప్పారు. మానవ మాత్రలు చేయలేనటువంటిది, మిక్కిలి ఆశ్చర్యకరమైనది, మహోత్కృష్టమైనదైనటువంటి ఆ కృష్ణార్జునుల యొక్క ఘనకార్యాన్ని చూసి మెచ్చుకున్నటువంటి దేవేంద్రుడు దేవతలంతా తన చుట్టూ చేరి వస్తే వాళ్ళ దగ్గరికి వచ్చాడు. కృష్ణార్జునుల దగ్గరికి వచ్చి, అనఘులు నరనారాయణులన ఆదియుగంబునను సురాసురనుతులు అయ్యును అప్పుడు మనుజులగుటను వినయంబున మృక్కిరి అమరవిభునకు అంతన్. అది కృష్ణ పరమాత్మ యొక్క వైభవం. అంటే పుణ్యాత్ములు తొలియుగంలో నరనారాయణులుగా ప్రసిద్ధి పొంది దేవదానవుల చేత స్తోత్రం చేయబడినటువంటి వాళ్లే అయినా కూడా ఈ జన్మలో మానవులు కావడం వల్ల, నరులు కావడం వల్ల కృష్ణార్జునులు ఇద్దరు కూడా దేవేంద్రుడికి వినయంగా మొక్కారు. అది పరమాత్మ యొక్క వైభవం. ఇంద్రుడు కూడా కృష్ణార్జునులని ప్రేమతోటి కౌగిలించుకున్నాడు. అర్జునుడికి అప్పుడు ఆగ్నేయం, వారుణం, వాయువ్యం మొదలైన దివ్యాస్త్రాలు ఇచ్చాడు. కృష్ణ, నీవు ఈ అర్జునుడికి ఎల్లప్పుడూ ప్రియమిత్రుడివై ఉండు అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థించాడు. ఆ విధంగా చెప్పి ఒక దివ్య విమానం ఎక్కి దేవతలు అప్సరసలు తనను సేవిస్తూ ఉంటే స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ కృష్ణార్జునులు కూడా మయుణ్ణి వెంట పెట్టుకుని మళ్ళీ ఇంద్రప్రస్థానికి వచ్చి ధర్మరాజుకు మొక్కి ఖాండవ వనం కాలిపోయినటువంటి విధానం అంతా చెప్పి మయుణ్ణి పరిచయం చేసి సుఖంగా ఉన్నారు. ఓ రాజరాజ నరేంద్ర,
పుణ్యచరిత్రుడైనటువంటి జనమేజయ మహారాజుకి వైశంపాయనుడు ప్రీతితో ఆదిపర్వం కథ అంతా కూడా ఇంపుగా చెప్పాడు అని సూతుడు శౌనకాది మహర్షులకు చెప్పాడు. నేను యథాశక్తి మీతో పంచుకున్నాను. ఇక ఆశ్వాసాంతంలో ఒక మత్త కోకిలతోటి రాజరాజ నరేంద్రుణ్ణి రాజభూషణ నిత్య సత్య సరస్వతీ విలసన్ముఖంభోజ రాజమనోజ భూజన పూజ్యమాన మహాయశో రాజహంస పయోజనీవన రమ్య దింముఖ విక్రమోత్వేజితాహితం విష్ణు సన్నిభ విష్ణువర్ధన భూపతి. రాజులకి అలంకారమైనవాడా, ఎల్లప్పుడూ సత్యమే పలికేవాడా, విద్యా తేజస్సుతోటి ప్రకాశించే పద్మము లాంటి ముఖం కలిగినవాడా, రాజులలో మన్మధుడి వంటివాడా, భూమి మీద ప్రజలందరి చేత పూజింపబడేవాడా, 4 దిక్కులలో వ్యాపించిన గొప్ప కీర్తి కలవాడా, పరాక్రమం చేత భయపెట్టబడినటువంటి శత్రువులు కలిగినవాడా, విష్ణుమూర్తితో సమానమైనవాడా, విష్ణువర్ధన మహారాజా అని కీర్తించాడు. ఇది ఉత్తమ కవులందరి చేత స్తుతింపబడినటువంటి నన్నయ భట్టు అనే పేరు గల కవి చేత రచింపబడినటువంటి శ్రీ మహాభారతం అనే గ్రంథంలో మొదటిదైనటువంటి ఆదిపర్వంలో విదురుడి యొక్క రాక, శ్రీకృష్ణుడు పాండవులను దర్శించుట, అర్ధరాజ్యం పాండవులకు లభించడం, ఖాండవ ప్రస్థంలో పాండవులు ద్రౌపది యందు నియమాన్ని పాటించటం, అర్జునుడు తీర్థయాత్రలకు వెళ్లడం, అర్జునుడు ఉలూచిని కలవడం, చిత్రాంగద బబ్రువాహనుకి జన్మనివ్వడం, అర్జునుడు ద్వారకా నగరానికి రావడం, వాసుదేవుని అంగీకారంతో సుభద్రాదేవిని పెండ్లి చేసుకోవటం, సుభద్రను తనతో తీసుకుని వెళ్లడం ఇంద్రప్రస్థానికి, సుభద్రకి యాదవ ముఖ్యులు అరణాలను అందించటం, అభిమన్యుడు జన్మించడం, గాండివము, దివ్య రథము, దివ్యాశ్వాలు అర్జునుడికి లభించడం, ఖాండవవనాన్ని దహించడం, అగ్నిభయం నుండి మయుడిని అశ్వసేనుణ్ణి రక్షించడం, మందపాలుడి యొక్క కథ మొత్తం కూడా ఈ 8వ ఆశ్వాసం సమాప్తం. శ్రీ మహాభారతంలో ఆది పర్వాన్ని మనం దిగ్విజయంగా ముగించుకోగలిగాం. అనంతరం మనం శ్రీకృష్ణుడి యొక్క దివ్యానుగ్రహంతో సభాపర్వాన్ని తర్వాత ప్రవచనం చేసుకుందాం అని మీ అందరితోటి సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. సమయం ఉన్న వాళ్ళంతా కూడా దయచేసి చక్కగా వినండి. ఎందుకంటే మహాభారతం పంచమ వేదం. అటువంటి పంచమ వేదాన్ని మనకి వ్యాసుల వారు అందిస్తే 1,00,000 శ్లోకాలతోటి, కవిత్రయం వాళ్ళు సుమారుగా 21,000 చిల్లర పద్యగద్యాలతోటి మనకు అందించారు. దాన్ని మనం తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ సౌజన్యంతో మనం కొంతమంది మహాత్ములు సుమారుగా 30 మంది పండితులు అద్భుతమైన వ్యాఖ్యానాన్ని అందించారు ఈ మహాభారతాన్ని. అటువంటి మహాభారతాన్ని చెప్పుకునే అదృష్టం మనకు కలిగింది, వినేటటువంటి భాగ్యం మీ అందరికీ కలిగింది. దీనికి నా ఆరాధ్య దైవమైనటువంటి రాముడు, మహాభారతానికి కథానాయకుడుగా ఉన్నటువంటి కృష్ణుడు, వీళ్ళిద్దరూ కారణభూతులు. కాబట్టి అందరం కూడా హాయిగా ఆనందంగా ఉందాం అని మీ అందరికీ మనవి చేసుకుంటూ స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.